రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభువా, నీకు వందనాలు. గడిచిన కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీకే మహిమ కలుగును గాక. మాకంటే గనులు, మాకంటే అన్ని విధాలుగా ఆరితేరిన వారు ఎంతోమంది నశించిపోయారు, నరకానికి పోయారు. ప్రభువా, మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకై, మీ దయచేత కప్పినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానము కొరకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కనికరించండి, కృప చూపించండి, సహాయము దయచేయండి నాయన. మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రభువా, వారి కుటుంబాలను దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి జీవితాలను బలపరచండి, వారి జీవితాలను భద్రపరచండి. వారి అవసరాలు క్రీస్తు యేసు మహిమలో తీర్చబడునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దయ ఉంచి దయచేసి కనికరించుము, మీ కార్యాలు వారి ఎడల జరిగించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎలాంటి బంధకాల మధ్యలో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల మధ్యలో ఉన్నారో, ఎలాంటి తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారిని కనికరించి వారి పట్ల మీ ఘనమైన కార్యం జరిగించమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. తోడయుని నడిపించమని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. జీవితం అంటే భయము లేకుండా జీవితాన్ని వృధాగా గడుపుతున్నటువంటి ప్రభా తండ్రి, విచ్చలవిడితనానికి గురవుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి మనస్సును మార్చండి, వారి జీవితాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి ప్రభువా. వారు తండ్రి భవిష్యత్తు మీద తండ్రి ఆలోచన కలిగిన వారై, జీవితం మీద ఆలోచన కలిగిన వారై ఉండడానికి సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేకులకు అంతరాయంగా అభ్యంతరకరంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి ప్రభా తండ్రి. వారి మనస్సును మీరు మార్చండి, వారి జీవితాలను మీరు మార్చండి, వారి హృదయాలను మీరు మార్చండి, వారి బ్రతుకులను మీరు మార్చండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలను జరిగించండి, వారి బ్రతుకులలో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఘనమైన కార్యాలు జరిగించి గణనామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు మా ప్రియుడైన తండ్రి, మా దయగలిగిన ప్రభువా. మీకే మహిమ కలుగునుగాక తండ్రి. మీకు స్తోత్రాలు. హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అటువంటి వారిని మీరు దర్శించండి, అటువంటి బిడ్డలను దర్శించండి రోగాల చేత, బాధల చేత నాయనా తండ్రి ఇబ్బందుల చేత గురి అవుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి బిడ్డ జీవితంలో మీ ఘనకార్యాలు జరిగించండి, ఉన్నతమైన మీ కార్యాలు చేయండి, దీవెనకరమైన మీ కార్యాలు జరిగించండి ప్రభువా. ట్రీట్మెంట్లు నాయనా తండ్రి, మీకు స్తోత్రాలు. సక్సెస్ఫుల్ అవ్వడానికి సహాయం దయచేయి. ఆపరేషన్స్ కానీ, సర్జరీస్ కానీ ప్రభా, ఇవన్నీ కూడా ప్రభా తండ్రి సక్సెస్ అవ్వడానికి కృప చూపించండి ప్రభా. కోలుకోవడానికి బిడ్డలు కోలుకున్నట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. మా ప్రియుడైన తండ్రి, దయగలిగిన దేవుడా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా రాజులకు రారాజు అయిన దేవుడా, ప్రభువులకు ప్రభు అయిన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. కనికరించి మీ కార్యాలు జరిగించండి ప్రభువా తండ్రి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డ జీవితంలో మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. వారు సంతానం పొందుకున్నట్లుగా, వారికి సంతానము కలుగునట్లుగా కృప చూపించమని, సంతాన లోపములను తొలగించమని ప్రార్థిస్తున్నాను నాయన. అంతరాయమును తొలగించండి, తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి ప్రభా. తాత ముత్తాతల నాటి దోషములను తొలగించండి అతని అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగచేయండి. యేసు నామములో వారు సంతానమును పొందుకుందురుగాక ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా మీ హస్తమును చాపమని, మీ కార్యమును జరిగించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి.
యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి, సహాయము దయచేయండి. సహోదరి వల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, బిడ్డ విశ్వాసముతో ఉంటూ ఉండగా తన గర్భమును తెరవండి నాయన. తన గర్భఫలము దయచేయండి. గర్భంలో ఉన్న లోపములు తొలగిపోవాలి. గర్భంలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోవాలి. నీటి బుడగలే కానీ ప్రభువా తండ్రి, అయా తండ్రి, ఏదైతే అంతరాయంగా, ఆటంకంగా, అభ్యంతరకరంగా ఉందో యేసయ్య నామములో అది తొలగిపోయి నాయన సంతానమును పొందుకున్నట్లుగా సహాయము దయచేయమని, కార్యము యేసు నామములో జరుగునుగాకని ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో కార్యము జరుగునుగాకని ప్రకటిస్తూ ఉన్నాను. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైన కార్యాలు చేయండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి, మేలుల చేత నింపండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు. అదేవిధంగా ఆల్రెడీ అయా ప్రెగ్నెన్సీతో ఉన్న బిడ్డలు కొంత అయా మధ్యలో అబార్షన్స్ అవుతున్నాయి, మధ్యలో అంతరాయాలు ఏర్పడతా ఉన్నాయి. ప్రభా దయచేసి కనికరించండి. అలాగ కాకుండా తండ్రి మీకు స్తోత్రాలు. గర్భస్థ శిశువులుగా ఎదుగుతున్న ప్రతి బిడ్డ మంచిగా ఎదగడానికి, అయా ప్రభు ఆరోగ్యవంతమైన శిశువుగా ఎదగడానికి మీ కృప చూపించమని, మీ దయ చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఘనమైన దేవుడవు, గొప్ప దేవుడవు, గొప్ప తండ్రివి, గొప్ప ప్రభుడవు నాయన, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కొంతమందికి మధ్యలోనే అబార్షన్స్ అవుతున్నాయి, అలా కాకూడనట్లుగా సహాయము దయచేయండి. అయా నవమాసాలు కూడా క్షేమముగా ఉండి నార్మల్ డెలివరీ ద్వారా, మంచి డెలివరీ ద్వారా దీవించబడినట్లుగా మీరు ఆశీర్వదించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దయచేసి కనికరించండి. ప్రభా తండ్రి, ఎంతోమంది బిడ్డలు ప్రభా ఇబ్బందులకు గురవుతున్నారు నాయనా. చెప్పుకోలేని జీవితాలు, చెప్పుకోలేని పరిస్థితులు, చెప్పుకోలేని అయా విషయాలు ఎన్నో ఉంటుండగా వారి జీవితాలలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడినట్లుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దైవమా, ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన. దయ ఉంచి కనికరించండి ప్రభువా. ఉద్యోగాలు కలిగి ఉండుటకు సహాయము దయచేయి. ఉద్యోగాలు పొందుకున్నటకు సహాయము దయచేయి. ఉద్యోగాలు వచ్చుటకు సహాయము దయచేయి. ప్రతి బంధకాలు, ప్రతి బడలికలు, ప్రతి విధమైన దుష్టిని కార్యాలన్నీ యేసయ్య నామములో తొలగునుగాక. మీరే తోడైని నడిపించమని, మీరే మీ నామానికి మహిమను తెచ్చుకోమని, మీరే మీ నామమునకు ఘనతను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని, వారి కుటుంబాలను, వారిని వ్యక్తిగత జీవితాలను మీరు దీవించండి. వారి ఉద్యోగాలను, వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మీరు దీవించి మహిమ కలిగినటువంటి రాకడ కొరకును, రాజ్యము కొరకును సిద్ధపరచుమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి గణనామములో ప్రార్థించి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.